subscribe. చూడండి గాయ్స్, రాత్రి మొత్తం నడుస్తున్నాయి. దానం అయితే మా బాగా అయితే దేవతగా పట్టుకొచ్చిండు. చూడండి, నేను చూపిరా సని మాంజా ఇప్పుడే దూరిపేట నుంచి పట్టుకొచ్చిండు. మెటీరియల్ మొత్తం రేపు మొత్తం స్క్రాచ్ ఉంటుంది. మీరు వీడియో చూస్తూనే ఉంటుంది. ఇందులో అమ్మాయి టిఫిన్ మొత్తం అంటే ఏళ్ళు వస్తున్నాయి. ఇది మూడో బండిలు, అది అతడే మూడో బండిలు చూద్దాం. అండ్ రేపు నైట్ లైట్ పక్కన మీకు ఎగరేద్దాము. మీకు అది కూడా చూపిస్తాను. ధూళిపేటకి వెళ్తున్నాము. ధూళెక్కినట్టుగా రేపు ఎగిరేస్తాము. ధూళిపేట అంటారు, ఏం చేస్తున్నారు నాకైతే తెలియదు. ఇక రేట్స్ ఎట్లున్నాయి? ఇది 3 రూపీస్. ఓకే, ఇది 4 రూపీస్. ఓకే, ఇది 4 రూపీస్ 3 రూపీస్ డిఫరెంట్ సైజ్ ఏం లేవు కదా? సైజ్ ఏమంతా లేదు కదా డిఫరెంట్. ఇవి 3 రూపీస్ ఉన్నట్టున్నాయి, అవి 4 రూపీస్ ఉన్నట్టున్నాయి. ఓకే, 3, 4, 5. ఓకే, ఇది రూపీస్ తక్కువ అంటే అన్ని కవర్లే. పేపర్ ఇవ్వాలంటే ఏది 10 రూపీస్ ఏది? ఇది 10 రూపీసా? అది 25. ఓకే, ఒక్క నిమిషం అయితే తీసుకో. పడుతుంది అది బొరాన్ మనమైతే మొత్తం పతంగులు వేసేసుకున్నాము. రేపు మొత్తం రంచ వేసేద్దాం. అది బొరాన్ గుడ్డోలరా గుడ్డ పతాకి. మాకు పండుగ లేదు, పండుగను చేసుకుంటాం, మేము వస్తాం అంతే. మాకు పండుగ లేదు, మా తమ్ముళ్ళకి పండుగలు లేవు, ఎవరికి పండుగలు లేవు. బాపు మరుదులు రండి రా, నేను పండుగ చేస్తున్నా అంటే మేము ఎందుకు రాము? వస్తాం, బరాబర్ వస్తాం. సో మనమైతే ధూళిపేటకి వెళ్దాం అనుకున్నాం కదా. సో ధూళిపేటకి వెళ్ళలేదు అనమాట, కానీ మాకు లోకల్లోనే దొరికేసినాయి పతంగులు అనేది. ఒక రీజనబుల్ అనమాట. ఆల్మోస్ట్ మేము ఒక 2.5 డజన్లు తీసుకున్నాం పతంగులు. అండ్ మాంజాలు కూడా తీసుకున్నాం. చెరాకులు ఆల్రెడీ మన దగ్గర ఉన్నాయి. సో ఒక 300 రూపాయలు, 350 దాకా అయినాయి అమౌంట్. సో ఇప్పుడే వచ్చేసినాం అనమాట ఇంటికి. ఇప్పుడే వచ్చేసినాం మనం ఇంటికి. పతంగులు అయితే తీసుకొచ్చేసినాం. సో మనం అయితే రేపటికి అన్నిటికీ రెడీ ఉన్నాం అనమాట. సో జస్ట్ వెయిట్ టు వాచ్ టుమారో. శ్రీ, ఏం చేస్తున్నావు? మావానికి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ప్రాక్టీస్ లేదనమాట. అది ఎట్లా వేయాలి ఏందని. రేపు మా చెల్లి వస్తుంది కాబట్టి చూపిద్దాం. వెయిటింగ్.
అరే హెలికాప్టర్ తిరుగుతుంది, పెంచారు హెలికాప్టర్ కి, పెంచే హెలికాప్టర్ కి, హెలికాప్టర్ తిరుగుతుంది మొత్తం. హెలికాప్టర్ పేజ్ చేసింది పేపర్ కా చూడండి అరే దై పై కింద అవుతుంది హిందూ చాలే మళ్ళీ సంపత్ కనిపిస్తున్నారా? చిన్న మీ 5 వేలే కదా, 5 కదా, ఓకే క్లాసిక్. సో ఇవాళ మనం దాదాపు ఒక పెంచులు వచ్చేసి మన టోటల్ 8లో 3 మన వేనాయి, 8 మనం కట్ చేస్తాం అనమాట. మనకి 3 వేని మన పద్ధతులు 3 వేని మనము ఒక 5 మంది మనం 8 కట్ చేస్తాము. సో మనం లీడింగ్ లో ఉన్నాము. సో డే ఎండ్ అయ్యే వరకు మనకు నెంబర్ అయితే వెళ్తూనే ఉంటుంది. మనకి 19 పోతుంది అండ్ మనం పెంచ్ చేసి చాలా ఉన్నాయి. సో మన దగ్గర అయితే స్టాక్ చాలా ఉన్నాయి. ప్లీజ్ విజిట్ టు సబ్స్క్రైబ్ ఫర్ ఎన్మచా. లెట్స్ రాక్ దట్ షో. అండ్ మన యూట్యూబ్ లో కంటెంట్ ఎవ్రీ వీక్ ఫ్రైడే రోజు రిలీజ్ అవుతూనే ఉంటాయి. సో మీరు మిస్ అవ్వకండి. ఫాలో దట్, చూడండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ గంట సింబల్ మర్చిపోకండి బ్రదర్స్. సో స్టే ట్యూన్ ఎన్మచా. పతంగ ఏమవుతుంది నన్ను
నవ్వులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే, నీ కళ్ళు పేలుకొను చూడకే మేరే దొరికిందా? వచ్చాయి సో అప్డేట్స్ మనం సౌండ్ తగ్గిస్తలేదు కానీ ఎటు లేదు నీ వీడియోలో మాట్లాడుతున్నా బాబాయ్, ఒక నిమిషం మాట్లాడతాను, నువ్వు కూడా ఉండు. ఒక నిమిషం కూర్చో. ఇప్పుడు మనం ఇవాళ సూపర్ అయితే పతంగులు ఎగరేస్తున్నాము. మనం ఇప్పటిదాకా వచ్చేసి సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఇప్పటి వరకు మనం పతంగులు వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 12 కట్ చేసినాము. మన ఒక 7 కట్ అయిపోయినాయి లేండి. సో ఇంకా ఉన్నాయి, మళ్ళీ స్టాక్ తెచ్చుకోవాలి. సో అప్డేట్స్ అయితే బాగానే ఉన్నాయి. మన షాపులు ఉన్నాయి కదా, ఇంకా ఉన్నాయా షాపులు ఉన్నాయి, అన్ని మనకే వాడుకుందాం. షాప్ లో కొన్ని తీసుకుండ్రు, అందుకే నువ్వు ఎక్కువ తెచ్చినావు కదా. అవును, ఒక్కొక్కళ్ళు 3 కాయలు తీసుకో, ఒక్కొక్క కాయ తీసుకోవచ్చు. చూడు ఇంకొక అన్న కూడా వచ్చిండు. దా వచ్చేసి చిత్రంగా నడిచే చెప్తా. ఇంకోటి చెప్పడం మర్చిపోయినా, ఫింగర్స్ కి అందరూ బ్యాండేజ్ వేసుకోండి, ఎందుకంటే మనకి ఫింగర్ కట్ కాకుండా ఉంటేందుకు. తమ్ముళ్ళు వచ్చిన పిల్లలు బ్యాండేజ్ వేసుకోండి తమ్ముళ్ళు. ఇంకా బ్యాండేజ్ ఉన్నది మన స్టేజ్, మన మైక్ సెటప్ దగ్గరకు వస్తే మన బ్యాండేజ్ ఉన్నాయి, బ్యాండేజ్ వేసుకోండి మీ ఫింగర్ కి. ఫోనా బ్యాండేజ్ ఉన్నాయి, బ్యాండేజ్ వేసుకోండి, చేతులకు తీసుకోండి. మీకు ఏం కట్ కాకుండా ఫస్ట్ మీకు సేఫ్టీ ముఖ్యము, సేఫ్టీ అయితే ముఖ్యమండి. ఓకేనా? అరే తమ్ముడు, అరే దాని చుట్టూ ఫస్ట్ దాని చుట్టూ అరే కింద అంతగానే వేసినాం రా.
నేను నిజంగా హిమాలయాలకు వెళ్ళానా? బాబాజీని చూశానా? ఆ మంత్రం మాత్రం మైండ్లోనే ఉంది. మంత్రం మాత్రం బాగా జ్ఞాపకం ఉంది. బాబా ఎందుకమ్మా కన్ఫ్యూజ్ అవుతావు? నువ్వు లైఫ్ లో ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వలేదు. టెస్ట్ చేయమా, టెస్ట్ చేయి. ఎక్కడా బాబా? కన్ఫర్మ్ కన్ఫర్మ్ రా, పిచ్చాస్పత్రే అంత రీల్ సినిమా బాబా. చూసా పదండి, బాబా సినిమా పదండి మనది. ఇట్లుంటాయి కదా, ఇట్లున్న సినిమా బాబా సినిమా పదండి. అదే పదండి పోయేదా? మనం ఇప్పుడు నైట్ టైము లైట్ పతంగా ఎగరేస్తున్నాం అనమాట. మీకు చూపిస్తా ఎట్లా ఎగరేస్తా అర్థం కదా చూస్తానంటారు. పతంగిని ఎంతసేపు పట్టుకుంటామని అన్నయ్య కట్టేసినాం పిల్లర్కి. పట్టగంటవా ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేలే, ప్రేమలు పండే వేళ జగమంతా ఏ నువ్వు వీడియో తీయ, నేను కూడా పోతున్నా ఇప్పుడు రాసిన తోటి. నీ ఒంట్లో వీడియో బ్లర్ అవుతుంది. నా నోటికి నానంజే ఈ వయసులో నిప్పైన నీవేలే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మజాన పడ్డారే. నువ్వు పక్క జరగనా?